పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఆర్యవయసుల నూతన కార్యవర్గం మరియు స్కాలర్షిప్ కార్యక్రమంలో భాగంగా నర్సరావుపేట సత్తెనపల్లి రోడ్లోని వాసవి కళ్యాణ మండపం నందు ముఖ్య అతిథులు పెనుకొండ సుబ్బరాయుడు, శ్రీరామ సుబ్బారావు, నర్సరావుపేట మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ గుప్తా, పల్నాడు జిల్లా అధ్యక్షులు అత్తులూరి సుబ్బారావు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘ మొదటి కార్యవర్గ సమావేశం ఈరోజు నర్సరావుపేటలోని స్థానిక వాసవి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు, అలానే మహాసభ అధ్యక్షులు చిన్ని రామ సత్యనారాయణ గారు, మహాసభ గౌరవ అధ్యక్షులు పెనుకొండ సుబ్బారాయుడు గారు, నర్సరావుపేటలో 108 మందికి స్కాలర్షిప్స్ ఇచ్చే దాంట్లో ప్రముఖ పాత్ర పోషించినటువంటి నాగసరపు సుబ్బరాయ గుప్తా గారు, కృష్ణకాంత్ గారు, జిల్లాలోని జిల్లా మాజీ అధ్యక్షులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే రాబో 2 సంవత్సరాలు జిల్లా ఆర్యవైశ్య సంఘం తరఫున చేసేటటువంటి సేవా సహాయ సహకార కార్యక్రమాల గురించి చర్చా సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా అన్ని మండల పట్టణ అధ్యక్షులందరూ కూడా పాల్గొన్నారు. రాబో రోజుల్లో ప్రతి మండలానికి కూడా అధ్యక్షుల్ని దించి కొత్త అధ్యక్షుల్ని ఎన్నిక చేయడం జరుగుతూ ఉంది. ప్రతి మండలంలో ఎవరైతే ఆర్యవైశ్యులు ఇంట్రెస్ట్గా ఉంటారో ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష పదవికి వారు కనుక జిల్లా సంఘానికి తెలియజేస్తే వారందరి పెద్దల సమక్షంలో ఆ మండలంలో ఎలక్షన్లు నిర్వహించి జిల్లా తరఫున మండల అధ్యక్షులుగా పట్టణ అధ్యక్షులుగా నియమించడం జరుగుతుంది. అలానే రాబో రోజుల్లో పేద మధ్యతరగతి ఆర్యవైశ్యులకి కుటుంబాలకి ఏదైనా అవసరమైతే ఆర్థికంగా ఉపయోగపడే దాంట్లో జిల్లా ఆర్యవైశ్య సంఘం మీ అందరికీ తోడుగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అలానే జిల్లా సంఘానికి ఒక నీడ కోసమై జిల్లా ఆర్యవైశ్య సంఘం భవనాన్ని ఏర్పాటు చేయించడం కోసం ఈరోజు ముఖ్యంగా ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఆ కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరూ పాల్గొనాలి, పంచుకోవాలి. ప్రతి ఆర్యవైశ్య మహాసభ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఒకటే సభ ఉంది. దానికి నేను అధ్యక్షుడిని. నా పేరు చిన్నరామ సత్యనారాయణ. మాకు ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్లో 19 జిల్లాల అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అందులో ఈ పల్నాడు జిల్లా కూడా ఉంది. సుబ్బు గారు ఇక్కడ అధ్యక్షులు. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో జరిగే ఎలక్షన్స్లో ఎవరైతే నామినేషన్ గెలుస్తారో వాళ్ళే అధ్యక్షులు అవుతారు. మాకు ఈ రోజుకి 19 జిల్లాలు అయినా ఇంకా 7 జిల్లాలు కూడా రెడీగా ఉన్నారు. కావున మేము ప్రజలందరికీ కూడా ఆర్యవైశ్యులందరికీ తెలియపరిచేది ఏమనగా ఖచ్చితంగా టీజీ వెంకటేష్ గారి నాయకత్వంలో జరుగుతున్న ఆర్యవైశ్య మహాసభ కార్యక్రమాలన్నీ కూడా ఆర్యవైశ్య మహాసభ ఒకటే, రెండో సంఘం అనేది లేదు. ఏ జిల్లాలో లేదు, ఏ మహాసభలో కూడా లేదు. ఆర్యవైశ్య మహాసభ అన్నది ఒకే ఒక సభ. కావున ఆర్యవైశ్యులందరూ కూడా జ్ఞాపకం తెచ్చుకుని గుర్తుంచుకుని గతంలో జరిగిన విషయాలు మర్చిపోకుండా ఈ రోజున మమ్మల్ని సపోర్ట్ చేయాలని చెప్పి మీ అందరికీ మనం తీసుకుంటాం. ఈరోజు ఈ పల్నాడు జిల్లా మొదటి కార్యవర్గ సమావేశానికి ప్రజలకు నమస్కారాలు. మరి ఆర్యవైశ్య మహాసభ ఎంతో ప్రతిష్టాకరమైంది. ఇప్పుడే చిన్నరామ సత్యనారాయణ గారు చెప్పినట్టుగా ఆర్యవైశ్య మహాసభ అనేది ఒకటే. అది కూడా టీజీ వెంకటేష్ గారి నాయకత్వంలో చిన్నరామ సత్యనారాయణ గారిని మహాసభ ఎలక్షన్లో వారు గెలవడం జరిగింది. అదే మహాసభ వేరే మహాసభ అనేది దొంగది. అసలు అది మహాసభ కానే కాదు. అట్లాంటి ఆ మహాసభ లోగో కానీ అట్లానే ఏది వాడినా కూడా వారి మీద తగు చర్య తీసుకోకూడదని చెప్పి మేము ఆల్రెడీ కోర్టులో కూడా కేసు వేయటం జరిగింది. అట్లాంటి ఆ మహాసభ లోగోని వాడుకున్న వాళ్ళని తేలిగ్గా వదిలిపెట్టేది లేదు. కాబట్టి అది ముందుగా తెలుసుకొని ఆ యొక్క మహాసభ కార్యవర్గం ఏదైతే త్వరలో రద్దు చేయవలసిందిగా కోరుతున్నాము. అలానే ఈ మహాసభ కూడా అతి త్వరలో విజయవాడలో మేము బిల్డింగు కట్టిస్తామని చెప్పి సభాపూర్వకంగా తెలియజేస్తున్నాం.